చంద్రబాబు నాయుడు గారి గారడి ఇయన్నీ కూడా 2014, 19 మధ్య ఓ సినిమా చూపించాడు. సింగపూర్ అన్నాడు, జర్మనీ అన్నాడు, రాజమౌళి అన్నాడు, బ్లూ ప్రింట్ అన్నాడు, ఇదిగో సింగపూర్ చూడండి అని చెప్పేసి అన్నాడు. ఆ రోజు కూడా నరేంద్ర మోడీ గారిని తెచ్చారు. నరేంద్ర మోడీ గారు వచ్చి పాపం ఆయన ఏం చేశాడంటే ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం మంట కలిపినట్టు చెమ్ముడు నీళ్లను దోషుడు మట్టించిపోయాడు. ఇది మీ పరిస్థితి అని చెప్పేసి ఈ రోజు కూడా మరి ఏం చేస్తారో చూద్దాం. అందువల్ల ఏంటంటే చంద్రబాబు యొక్క జిమ్ముక్కులు మోడీ గారికి తెలుసు. ఏదో నాటకం ఆడుతూ ఉన్నాడు, ఏదో ప్రాధేయపడుతున్నాడు, పాప ఇక్కడ ప్రజల బలి అవుతారని చెప్పేసి ప్రజల మీద సానుభూతి రావడం తప్ప చంద్రబాబు ప్రేమ కాదు. ఈరోజు ఏంటంటే అతనికి రాజధాని పిచ్చి పట్టింది. మొన్న పోయినసారి ఏంటి రాజధాని పోలవరం, ఈరోజు వారం పోలవరం అన్నారు, అది పోయింది పక్కెళ్ళిపోయింది. ఆ మొత్తం అది పక్కన పెట్టి ఇప్పుడు రాజధాని అని చెప్పేసి అని ఈరోజు మరో గాడు విద్యకి తెరలేపినటువంటి నేపథ్యంలో రేపు పునర్నిర్మాణం చేపడుతున్నామని చెప్పేసి అంటే అంత నిర్మాణం జరిగింది అక్కడ. నువ్వేదైతే రాజధాని ఏర్పాటు విషయం ఉందో ఆ ఏర్పాటు విషయంలో నువ్వు దాదాపు 15,000 కోట్లు పెట్టి ఏం చేసావంటే తాత్కాలిక బిల్డింగ్లు కట్టావు. తాత్కాలిక బిల్డింగ్ కట్టి వేల కోట్ల రూపాయల మొత్తాన్ని కాంట్రాక్టులు దోసిపెట్టి కాంట్రాక్టర్ ద్వారా మళ్ళీ ఈరోజు నువ్వు ఇంటికి తెచ్చుకున్నావు, కోట్ల రూపాయలు మిగుల్చుకున్నావు. ఈరోజు మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సచివాలయం కట్టింది, మొత్తం 400 కోట్లతో కట్టేసింది. మరి ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి తాత్కాలిక బిల్డింగ్లతో సరిపుచ్చావంటే నువ్వు ఎంతో దోపిడీకి పాల్పడుతున్నావు. ఆ దోపిడీని మరింత చేయడం కోసమే ఈరోజు మరో పునర్నిర్మాణం అని చెప్పేసి కొంతమంది వ్యక్తుల కోసం, వాళ్ళు అయితే రియల్ ఎస్టేట్ భూములు వ్యాపారించినటువంటి ఉన్నారో వాళ్ళ లబ్ధి కోసం ఈరోజు మరో కుట్రకి తెరలేపటువంటి నేపథ్యం రేపు జరిగేటువంటి పునర్నిర్మాణ శంకుస్థాపన. అదే క్రమం ఈరోజు మొత్తం కూడా ఇప్పటికే 33,000 ఎకరాల భూములు, అలాగే దాదాపు 10,000 ఎకరాల పైగా ఉన్నటువంటి గవర్నమెంట్ భూములు, రకరకాల పేరు అసైన్మెంట్ భూములు కావచ్చు, డొంకలు కావచ్చు, కాలువలు కావచ్చు ఉన్నటువంటి మొత్తం దాదాపు 50,000 ఎకరాల భూములు మొత్తాన్ని రాజధానికి సేకరించి అది చాలదన్నట్టుగా తగుదనమ్మని చెప్పేసి మళ్ళీ 44,000 ఎకరాలు కావాలంటే ఒక భూదాహం, ఏదైతే హిరణ్యకశిపుడుగా ఒక దాహంతో ప్రజల మానాలి రక్తాన్ని ఏదైతే పిండుకున్నాడో అదేవిధంగా ఈరోజు భూదోపిడీకి చంద్రబాబు తెరలేపటువంటి క్రమంలో ఒక కొత్త దోపిడీకి ఈరోజు మోడీ గారిని తెచ్చి ఒక సినిమా చూపించి మరోసారి రైతులు మొత్తం మోహన్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అరిచేతిలో వైకుంఠం చూపించినటువంటి దానికి తెరలేపటువంటి నేపథ్యం ఉంది. ఈరోజు అమరావతిలో ఎవరైతే భూములు ఇచ్చారో 33 ఎకరాల భూములు ఇచ్చారో ఆ రైతులు మొత్తం కూడా వాపోతూ ఉన్నారు. ఇప్పటికే మాకు 33,000 ఎకరాల భూములు ఇచ్చినందుకు మాకు కమర్షియల్ ప్లాట్లు లేవు, అదేవిధంగా హౌసింగ్ ప్లాట్లు లేవు, ఇంతవరకు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయకుండా మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకుంటామంటే ఉన్నదానికే దిక్కు లేక ఉంచుకున్న దానికే దిక్కు అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుట్రలు అయితే ఉన్నాయో సామాన్య ప్రజలకు ఈరోజు తెలియకపోవచ్చు. కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితే రాజధాని పేరుతో భూదోపిడికి పాల్పడి కోట్ల రూపాయల దండుకులు చూస్తున్నాడో త్వరలోనే బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి రాబోతోంది. ఈరోజు అతను మొత్తం కూడా అసలు ఆ ప్రాంతంలో 33,000 ఎకరాల సేకరణలోనే పేదలకు భూములు ఇస్తే, పట్టాలు ఇస్తే ఇక్కడ సోషల్ ఇన్బ్యాలెన్స్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ పేదలు ఉండకూడదు లేదని చెప్పేసి వాటి మొత్తం రచించినటువంటి ఈ పెద్ద మనిషి 44,000 మొత్తం 1,00,000 ఎకరాల భూమి ప్రాంతంలో పేదవాడు ఉండకుండా చేసేటువంటి కుట్రకు తెలిసినటువంటి నేపథ్యంలో ఇది ఒక పెద్ద దోపిడీగా, ఇది ఒక పెద్ద మాయగా ఈ భూముల పేరుతో దోసుకోవడం కోసం ఒక అక్షయ పాత్రలాగా వాడుకుంటాడు అనేది మేము చెబుతా ఉన్నాం. గతంలో మోడీ గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని, అమరావతిని ఏటీఎం కార్డులాగా వాడుకుంటూ దోపిడీ చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళు సంబోధించినటువంటి వ్యాఖ్యలు మొత్తం కూడా గతంలో మనం చూసాం. ఈరోజు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కలయిక ఏంటంటే అపవిత్ర కలయిక. అందువల్ల ఏంటంటే ఒకరినొకరు మోసం చేసుకుంటారు కాబట్టి దీంట్లో అల్టిమేట్గా వాళ్ళు మోసపోయారు నాయకులు కాబట్టి, వాళ్ళు ప్రధానమంత్రి కావచ్చు, వీళ్ళు ముఖ్యమంత్రి కావచ్చు, పదవుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు కావచ్చు. కానీ ఈరోజు భూములు వచ్చినటువంటి పేదల యొక్క కళల్లో కన్నీళ్ళు కనపడుతున్నందుకు వాళ్ళ ఉసురు తప్పకుండా తెలియజేస్తామని